అందరికి వందనాలు. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగియున్నావు? దుష్టులు గద్దించి దీనులను వడిగా తరుముచున్నాడు. వారు హెచ్చించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషం బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడని కొందరు. దేవుడు లేడని వారెల్లప్పుడూ హెచ్చించుదురు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులను ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులు అందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుగు క్రింద చేటును పాపమును ఉన్నది. తామున్న పల్లెల యందలి మాటు చోట్లలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపెదరు. వారి కనులు నిరపరాధులను పట్టుకొనవలనని పొంచి చూచును. గృహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి యుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి యుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరపరాధులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరపరాధులు కూలిదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముక్తుడై ఎల్లప్పుడూ చూడకుండును అని వారు తమ హృదయములో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరొక నీ చేయి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తిరస్కరించుటయేలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములో అనుకుంటుడేలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా? వానికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరపరాధులు తమను నీకు అప్పగించు కొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయకుడివై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయు కనబడకపోవు వరకు దానిని గురించి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేరి. యెహోవా లోకులు ఇంకా భయాకారుకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవికి ఆలకించితివి. ఆమేన్. అందరికీ వందనాలు.